బలోపేతం చేసుకునేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేయాలని ఆ పార్టీ నాయకులు జట్టి గురునాథరావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరనున్నట్లు తెలిపారు. పట్టణంలోని దండమూడి కళ్యాణ మండపం వద్ద జరిగే ఈ సభలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొంటారని అన్నారు. ఆయనకు మధ్య క్షేత్రం వద్ద ఘన స్వాగతం పలికి ర్యాలీగా సభాస్థలి వద్దకు తీసుకురావాలని అన్నారు. కావున పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మిథున్ రెడ్డి గారి సమక్షంలో అందరినీ కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. ఆ మీటింగ్ ద్వారా మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి ఇక నుంచి ఆ నాయకులతో కలిపి పనిచేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఇంకొకసారి ఈ రాష్ట్రానికి అందించాలని ఏక లక్ష్యంతో మరి పనిచేయాలని చెప్పి కోరుతున్నాం. మీ అందరూ కూడా ఏకగ్రీవంగా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలి. మన గతంలో ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా మన సోదరులే కాబట్టి ఎటువంటి పొరపచ్చాలు లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మరి ఈ సమావేశానికి అటు పోలవరం నియోజకవర్గం నుంచి మా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వైసీపీ ముఖ్య నాయకులు, అలాగే చింతపూడి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వైసీపీ ముఖ్య నాయకులందరూ కూడా హాజరై ఈ సమావేశాన్ని జయప్రదం చేసి ఈ సమావేశం ద్వారా ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థుల విజయం ఖాయమని మరి ఎలుగెత్తి చాటని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాల్సిన కోరుచున్నాం. మిథున్ రెడ్డి గారు విజయవాడ నుంచి ఆయన బయలుదేరి వస్తారు. సాయంత్రం 4 గంటలకల్లా మధ్య దగ్గర మిథున్ రెడ్డి గారికి స్వాగతం పలికి అక్కడి నుంచి అందరం కూడా మరి కళ్యాణ పొందరికి వచ్చి